మనమందరం తరచూ తిరుమలకు వెళ్తూ ఉంటాము. కానీ స్వామివారి చేతులు ఎందుకు ఇతర దేవతల కంటే భిన్నంగా ఉంటాయో తెలుసా? వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం ఆ విధంగా చెయ్యి వంచిన రూపంలో ఉంటుంది. ఇది శిల్పంలో తప్పు కాదు. ఎందుకంటే తిరుమలలోని స్వామివారి విగ్రహం మనుషులతో చెక్కినది కాదు. అది స్వయంభూ మూర్తి, అంటే స్వయంగా వెలసిన దైవ రూపం. ఆ స్వయంభూ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఒక దైవ రహస్యం ఉంది. ఆ ఎడమ చెయ్యిని కటి విలంబిత హస్తం లేదా కటిహస్తం అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుము కింద తొడ వరకు ఉన్న భాగం. స్వామివారి ఎడమ చెయ్యి ఆ భాగాన్ని చూపిస్తుంది. ఇది కటిహస్తం. అలాగే స్వామివారి కుడి చెయ్యి వరదహస్తం, కరుణ ఆశీర్వాదాన్ని సూచిస్తుంది మరియు భక్తుల బాధలను తొలగించే కరుణహస్తం. ఈ రెండు చేతుల భంగిమలో ఒక గొప్ప అర్థం దాగి ఉంది. జననం నుండి మరణం వరకు ఎవరూ బాధపడకూడదు. ధనవంతుడైనా పేదవాడైనా స్వామిని భక్తితో పూజిస్తే వారి కష్టాలు ఆయన ఎడమ చేయి చూపించే కటిహస్తం దాటకుండా శ్రీవారే చూసుకుంటారట. అంటే భగవంతుడు చూపే భవసాగరాన్ని దాటుతుంది అని సూచిస్తుంది. మన గ్రంథాల్లో కూడా ఉంది, వెంకటేశ్వరుని భక్తితో పూజిస్తే వారు భవసాగరాన్ని సులభంగా దాటగలరు అని. ఎందుకంటే వారు మానవ జన్మలోనే స్వామివారి శరణాగతులవుతారట. మీరు ఈ కటిహస్త రహస్యం గురించి తొలిసారిగా తెలుసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్లో రాయండి.